నియోజకవర్గాల వారీగా జనరల్ బాడీ సమావేశాలు నిర్వహిస్తూ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు కేటీఆర్, హరీష్ రావు. ఎక్కడికక్కడ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం వేడుకలా నిర్వహిస్తున్నారు. ఓవైపు కార్యక్రమాలు, సమావేశాలు ఇలా ఉత్సాహభరితంగా సాగుతూ ఉంటే అటు జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో మాత్రం పరిస్థితి రివర్స్లో ఉంది. ఇక్కడ అడుగు పెట్టడానికి పార్టీ అధిష్టానం 1-2 సార్లు ఆలోచిస్తోంది. అందుకే జనరల్ బాడీ మీటింగ్ను ఇప్పటికే 2 సార్లు వాయిదా కూడా వేసింది. ఒకప్పుడు కంచుకోటగా ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇప్పుడు ఎందుకు బీఆర్ఎస్కు అంత ఇబ్బందికరంగా మారింది? కనీసం పార్టీ మీటింగ్ కూడా పెట్టలేని పొజిషన్కు ఎందుకు వచ్చింది? అసలు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో తిరిగి పుంజుకునేందుకు బీఆర్ఎస్ శ్రమిస్తున్న వేళ హైదరాబాద్లోని కీలకమైన జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిణామాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 65కు పైగా నియోజకవర్గాల్లో విజయవంతంగా జనరల్ బాడీ మీటింగ్స్ పూర్తయ్యాయి. హైదరాబాద్ నగరంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ జోరుగా సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కేటీఆర్, హరీష్. అయితే జూబ్లీహిల్స్ లో మాత్రం ఇప్పటి వరకు ఒక్క సమావేశం కూడా నిర్వహించకపోవడం గులాబీ దళంలో చర్చకు దారితీసింది. ఈ సెగ్మెంట్లో పార్టీని గాడిలో పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వకపోగా అంతర్గత విభేదాల్ని మరింత పెంచుతున్నాయని సమాచారం. జూబ్లీహిల్స్ లో పార్టీని నడిపించే బలమైన నాయకత్వం లేకపోవడమే ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గతంలో ఇక్కడి నుంచి మాగంటి గోపీనాథ్ ప్రాతినిధ్యం వహించారు. ఆయన మరణం తర్వాత జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ లో శూన్యత ఏర్పడింది. ఆయన ఉన్నంతకాలం క్యాడర్పై ఉన్న పట్టు, స్థానిక నేతలతో ఉన్న వ్యక్తిగత అనుబంధాల వల్ల గ్రూప్ రాజకీయాలు బయటకు రాలేదు. ఆయన మరణానంతరం ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాగంటి సునీతకు పార్టీ బాధ్యతలు అప్పగించినప్పటికీ సీనియర్లను, స్థానిక కార్పొరేటర్లను, వివిధ వర్గాలను సమన్వయం చేయడంలో ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఓవైపు ఇదిలా ఉండగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని అధిష్టానం రంగంలోకి దించడంతో ఇక్కడి రాజకీయాలు సరికొత్త మలుపు తిరిగాయి. ఈ నియామకం జరిగినప్పటి నుండి పాత, కొత్త నాయకత్వాల మధ్య సమన్వయం లోపించి వర్గపోరు మరింత ముదిరిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ టికెట్ తమకే కావాలని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డితో పాటు సీనియర్ నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి వంటి నేతలు పట్టుబడుతున్నారు. దీంతో స్థానికంగా గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరినట్టు తెలుస్తోంది. ఎవరికి వారు తమ అనుచర వర్గాలను బలోపేతం చేసుకునే పనిలో పడడంతో క్యాడర్ గందరగోళంలో పడిపోయింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తే అంతర్గత విభేదాలు రచ్చకెక్కే ప్రమాదముందని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇక్కడ మరో కారణం కూడా కనిపిస్తోంది. ఉప ఎన్నికలో ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోయింది. మీటింగ్ పెడితే ఆ ఓటమి ప్రభావం కూడా కనిపిస్తుందని, నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే ప్రమాదం ఉందని పార్టీ భావిస్తోంది. అందుకే తమ పార్టీ బలహీనతలు ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారకుండా ఉండేందుకు జనరల్ బాడీ మీటింగ్ పెట్టడానికి ముందే అంతర్గత సమస్యల్ని కొలిక్కి తీసుకురావాలని కేటీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతానికైతే జూబ్లీహిల్స్ కు కొత్త ఇన్ఛార్జిని నియమించాలా లేక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలా అనే అంశంపై ఇంకా అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. స్థానిక కార్పొరేటర్లు, ద్వితీయ శ్రేణి నాయకులు సైతం గ్రూపులుగా విడిపోయిన నేపథ్యంలో అందర్నీ ఒకతాటిపైకి తీసుకురావడం కోసం కేటీఆర్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. కీలక నేతలతో రహస్య చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇలా అన్ని వర్గాల మధ్య పూర్తి స్థాయిలో సయోధ్య కుదిరిన తరువాత జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలనుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తున్న ఈ తరుణంలో జూబ్లీహిల్స్ గ్రూప్ రాజకీయాలు గులాబీ పార్టీకి పెద్ద పరీక్షగా నిలిచాయి. ఈ అంతర్గత విభేదాలకు అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.